మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ఇష్టారాజ్యంగా మార్చుతున్నారని కాకినాడలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడు అధికారులు బదిలీ అయ్యి కొత్తవారు వచ్చినప్పుడు ఇటువంటివి జరుగుతున్నామని అన్నారు. తాము రోజుకో రకం మెనూ పెడుతున్నామని, తమ సొంత పిల్లలుగానే భావించి భోజనం వండుతున్నామంటున్నారు. కానీ ప్రభుత్వం పేరు చెప్పి రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. ఒక్కొక్క విద్యార్థికి కనీసం 21 రూపాయలు ఇవ్వాలి. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశం పెట్టి మాకు క్లాస్ తీసుకున్నారు తప్ప మా సమస్యలు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మారినప్పుడల్లా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పేర్లు మారుతున్నాయి, మెనూ మారుతుంది. కానీ ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావట్లేదు. విద్యార్థులకు భోజనాలు పెట్టి వాళ్ళు ఆకలి కేకలు గురవుతున్నారు. మెనూ మార్చినప్పుడల్లా డబ్బులు పెంచట్లేదు. ప్రస్తుతం పరిశీలిస్తే 1 నుంచి 5వ తరగతి వరకు 5 రూపాయలు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 8 రూపాయలు 55 పైసలు వస్తున్నారు. ఇది ఎంత మాత్రం గిట్టుబాటు కాదు. తాజాగా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ మధ్యాహ్న భోజన నిర్వాహకులతోటి ఎంఈఓలతో సమావేశం పెట్టి మెనూ మార్చమని చెప్పారు. ఇది ఎంత మాత్రం మీరు ఇచ్చే 8 రూపాయలకి సరిపోదు, కనీసం 21 రూపాయలు ఇవ్వాలంటున్నారు. అదేవిధంగా పారిశుధ్యానికి సంబంధించి, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు ఇస్తున్నారు. వేతనాలు కూడా సకాలంలో చెల్లించట్లేదు. వీళ్ళ బానిస వ్యవస్థగా వీళ్ళు తయారు చేసి వీళ్ళకి స్వతంత్రం లేకుండా చేశారు. దీంతో వీళ్ళు సమస్యలు ఏకరుపడుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు మనతో ఉన్నారు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటమ్మా? మా డిమాండ్ కొత్త మెనూ అనేసి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారండి, వచ్చాము. ఆ మెనూకి మాకు ఇచ్చే డబ్బులకి సరిపోదు సార్, మేము చేయలేమండి. ఆ డబ్బులకి కనీసం మాకు 21 రూపాయలు పెంచి తర్వాత వేతనాలు కూడా మాకు 3,000 ఇస్తున్నారండి. 6,000 మాకు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామండి. అలాగే గ్యాస్ కానీ పాత్రలు కానీ మాకు ఏమీ ఇవ్వలేదు. పాత్రలు ఇచ్చినా పని చేయాలి. గ్యాస్ మీద వంట చేయమంటున్నారు. అడుగుతున్నారు సార్. గ్యాస్ ఇవ్వలేనప్పుడు ఏం చేయండి? కట్టెల పొయ్యి మీద వండుతున్నాం. కట్టెల పొయ్యి మీద వండడానికి వీల్లేదు అని చెప్తున్నారు సార్. గ్యాస్ ఇవ్వలేనప్పుడు కట్టెల పొయ్యి మీద చేయకపోతే ఎలా చేయమంటారు సార్? గ్యాస్ మీద తెచ్చి చేయలేమండి. ఆ ఇచ్చి మెనూలోనే అన్ని చేయాలంటున్నారు సార్. అలా కూడా మేము చేయలేకపోతున్నాం. కనీసం మేమే కొనుక్కుంటున్నామండి సార్. 3 నెలలకి 4 నెలలకి అలా వస్తుంటే సార్, ఈ లోపల మేము వడ్డీలకు తెచ్చుకునండి పెట్టి పిల్లలకు భోజనం ఏ రోజు కొరత లేకుండా మేము పెడుతున్నాం సార్. మెనూ ప్రకారమే పెడుతున్నాం సార్. ఏది మెనూ ఎక్కడ మార్చట్లేదు. ధరలు పెరిగాయండి. కందిపప్పు చూసుకుంటే ఈ రోజు 200 రూపాయలు అయిపోయింది సార్. అది మెనూ కూడా మానకుండా పెడుతున్నాం సార్. అలాంటప్పుడు మాకు డబ్బులు పెంచాలండి, మెనూ పెంచాలి. అలాగే మా వేతనాలు కూడా పెంచాలండి. గ్యాస్ సబ్సిడీ మీద ఇవ్వాలండి. తర్వాత మాకు కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉండాలండి. యూనిఫామ్ కావాలి సార్. యూనిఫామ్ ఉండాలంటున్నారు, బ్లౌజులు ఉండాలంటున్నారు. వాళ్ళు ఏమి ఇవ్వలేదండి. ఇవ్వకపోయినా చేతులు బ్లౌజులు ఉండాలంటున్నారు, తలకు బ్లౌజ్ ఉండాలంటున్నారు. ఇవి చేస్తున్నాం సార్. మాకు ఏమీ లేవండి. ఈ బెనిఫిట్స్ అన్నీ మాకు కావాలని ఈరోజు మేము ఇచ్చామండి. మేము అడుగుతున్నాం సార్. సార్ మేము ఇప్పుడే 15-16 సంవత్సరాల పాటు ఇక్కడ చేస్తున్నాం సార్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా గవర్నమెంట్ ఏదైతే దాని ప్రకారం చేస్తున్నారు, కానీ అమౌంట్ సరిపోవట్లేదండి. ఎందుకంటే బియ్యం కూడా ఇప్పుడు కొత్త రైస్ ఇస్తున్నారు. కొత్త రైస్ ఇవ్వడంతో కొంచెం ఇబ్బంది. రాజకీయవేత్తలు ఏం చేస్తారు, వచ్చి ఏమో రైస్ ఎందుకు ఎలా ఉందని అడుగుతున్నారు. కానీ గవర్నమెంట్ ఇచ్చింది చెప్పిన సార్ వాళ్ళు వినరు. పులిహార కొత్త గవర్నమెంట్ వచ్చాక మీకు తనిఖీలు ఎక్కువైపోయినాయి. కొత్త రైస్ ఎందుకు ఇచ్చారని చెప్పి బయట వాళ్ళు కూడా అదే వేధింపండి. ఈ రైస్ ఎందుకు ఇస్తున్నారు మీరు అడగండి అని మేము అడిగితే ఇస్తారండి. గవర్నమెంట్ ఇవ్వాలి కదా. ఎందుకంటే గిద్ద మెస్సు తిని చాలా మంది పిల్లలు గిద్ద మెస్సు తిన్నారు. దాని మీద కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే మంచి రైస్ ఏమో కలెక్టర్ గారు పిల్లపత్రం చెప్పామండి. అయితే ఏంటి అమౌంట్ పెంచకపోతే 21 రూపీస్ ఇస్తే కానీ మనకి అవ్వదండి. ఎందుకంటే అలాగే జీతాలు కూడా శ్రామిక వేత్తలకు 6,000 ఇస్తున్నారు. మాకైతే 3,000 ఇస్తున్నారు. 3,000 6,000 మాకు అంతవరకు 9th కు 10th కి జీతాలు లేవండి. 6th, 7th, 8th వరకే జీతాలు ఇస్తున్నారండి. పిల్లలు ఒక్కడికి 150 గ్రాములు రైస్ ఇస్తారండి. అదే 5 వరకు అయితే మనకి 5 రూపాయలు 40 పైసలు ఇస్తున్నారండి. అలాగే 6 నుంచి 8 వరకు 8 రూపాయలు 57 పైసలు ఇస్తున్నారు. ఇది ఎలా సరిపోయి పప్పు చూస్తే 200 రూపాయలండి. ఉల్లిపాయలు 60 రూపాయలు అవుతుంది. ఇలా అన్ని కూడా పెరిగిపోయి ఉన్నాయి రేట్లు. గ్యాస్కి ఎంత అవుతుందండి? అది ఇచ్చే అమౌంట్ కనీసం వీళ్ళకే రాదు. గ్యాస్ కూడా మేమే సొంతంగా సామాన్లు మేమే కొనుక్కోవాలండి. సామాన్లు కూడా మేమే కొనాల్సిన పరిస్థితి అండి. అలాగే గవర్నమెంట్ మన ఎవరు జగన్ గారు 5 గిన్నెల మటుకు ఇచ్చారండి. ఉన్న సామాన్ అంతా ప్రతి సంవత్సరం కొనుక్కోవాల్సి వస్తుందండి. దానికి కొంత అమౌంట్ అయిపోతుంది. ఎన్ని అప్పులు పాలు అయిపోతున్నాం అన్నమాట. చెప్పామండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అయితే చాలట్లేదండి. ఏమైనా మనం వడ్డీలు తెచ్చుకొని పెట్టుకుంటున్నామండి. ఆ వడ్డీలు పెరిగిపోతున్నాయి. డబ్బులు రావడం కూడా 3 నెలలకు వస్తున్నాయి. రావట్లేదండి.
రావట్లేదు. శాలరీస్ కూడా ముగ్గురికి ఇస్తాం, పిల్లల్ని బట్టి నలుగురికి ఇస్తాం అంటున్నారు. 9th కి 10th కి వేయట్లేదు. మేమైతే మా స్కూల్ మటుకి ఉంటారండి. మళ్ళీ ప్రైమరీ వాళ్ళు ఉన్నారండి. మనుషులు అయితే తక్కువ పెడితే సరిపోవట్లేదండి టైము. పాత బిల్లులు కూడా మొన్న ఈ మధ్యనే పెండింగ్ లో ఉన్నాయండి. కొన్ని పడ్డాయి సార్, ఇంకా కొన్ని పడాలి. మీరు బయట వడ్డీకి తీసి కడుతున్నారు. అవునండి సార్. మీరు కడతారు, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లేట్ గా వస్తున్నాయి, అలాగే జీతాలు కూడా రావట్లేదు. దీనివల్ల మీకు ఏంటి ప్రయోజనం? మాకు ప్రయోజనం ఏంటి, పిల్లలకి వండాము. వాళ్ళు మా పిల్లలు, మా స్కూల్లో ఉన్నంత వరకు మా పిల్లలండి. బయటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల పిల్లలు అవుతారు, కానీ స్కూల్లో ఉన్నంతసేపు కూడా మా పిల్లలండి. మా పిల్లలు పెట్టామన్న తృప్తితో పెడుతున్నాం తప్పండి అందులో ఏమి వచ్చేది లేదు సార్. వడ్డీలు తెచ్చి పెడుతున్నామండి. రాజకీయ వేదికలు అంటారు, వచ్చి ఏం చేస్తారు, ఏం అడుగుతారు? ఇప్పుడు రైస్ గవర్నమెంట్ ఇస్తుందండి. మేము రైస్ వండుతాం. ఒక రోజు పలుగ్గా ఉన్నాం అనుకోండి, పలుగ్గా అయిపోతుందండి. బియ్యంలో ఉంటుందండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది పిల్లలకి. అలా కొంచెం మెత్తగా వరుస అనుకోండి, ముద్ద అయిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు ముద్ద అయిపోతుంది. అది 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 అలా అర్థం చేసుకుంటలేదండి. ఆయిల్ కానించి పప్పులు కానించి అన్ని రేట్లు ఎక్కువైపోయాయండి. ఇప్పుడు తక్కువ రేటుకి ఇంత 100 మందికి 3 కేజీలు చొప్పున పప్పు వేస్తామండి. ఇప్పుడు 400 మంది అయితే 12 కేజీలు పప్పు వేయాలండి లెక్కేసి. ఇప్పుడు కేజీ ఎంత అమ్ముతుందండి పప్పు? కాదమ్మా, పెద్దవాడే నాలుగు నుంచి పని చేస్తున్నారు, ఎలాంటి గద్దలు చెప్పమ్మా. నాకు బాధ ఇదండి. ఇది వంటదే తీసుకున్నానండి ఏట్లపాలెం మీద. ఇక 400 జనం తింటే 12 కేజీల పప్పు అలాగే వేయమంటున్నారండి. లేకపోతే మాకు కుదరదు అంటున్నారు. ఇచ్చమ్మే మమ్మల్ని నిలబడలేదండి. ఎవరు మమ్మల్ని ఎప్పు తింటలేదండి. ఆ ఇచ్చమ్మే ఎప్పు తింటుంది మమ్మల్ని. ప్రభుత్వాలు మారినప్పుడు లేకపోతే అధికారులు మారినప్పుడు కూడా మెనూ మార్చిన వాళ్ళు కూడా మాకు ఇబ్బంది ఎదురవుతుంది. ఏదైతే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారో దాన్ని మీ అందరూ కూడా ఒక తల్లిగా ఆవిడ భావించి మేము ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మా సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్నారు. బ్యాక్ టు స్టూడియో.